ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు ఎలా ఉందంటే కొంత సెక్షన్ ఆఫ్ మీడియాని అడ్డుపెట్టుకుని రోజు కూడా 3 మోసాలు 6 అబద్ధాలతో పబ్బం గడుపుకుంటున్నారు. మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద, మా అభ్యర్థుల మీద బుర్ర జల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహంలాగా వస్తుంటే కూటమి పేరుతో వస్తున్నారు. అది కూటమి రాజకీయం కాదు, కొమ్మక్కు రాజకీయం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధిక సామాజిక వర్గం కాపు ఓటర్లు టార్గెట్గా చేసుకుని జనసేన సుమారు ఈ పార్లమెంట్ పరిధిలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవ్వటం కానీ, అదేవిధంగా బీజేపీతో పొత్తులో భాగంగా ఓ పక్క సీఎం రమేష్ రావడం కానీ, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇది ఇందాకే చెప్పాను కొమ్మక్క రాజకీయం. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గుంపులోంచి వచ్చినటువంటి గుంట నక్కలు, నో డౌట్. ఎందుకంటే జనసేనకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎక్కడ పోతే అక్కడ సభలకు వెళ్ళి సీఎం అని నడుచుకుంటూ కొండంత రాగాలు తీసినటువంటి అతను ఈరోజు కనీసం కూని రాగం కూడా తీయలేకపోతున్నాడు. 24 సీట్లు ముందిస్తే నాకు గాయత్రి మంత్రం ఇష్టం, అందుకని 24 సీట్లు నేను ఒప్పుకున్నా అన్నాడు. మరి ఇప్పుడు 21 సీట్లకు వచ్చాడు కదా, అంటే 3 పెళ్ళిళ్ళు ఇంటూ 7 అడుగులు కాబట్టి 21 సీట్లకు ఒప్పుకున్నాడు అన్నటువంటి ప్రశ్న పక్క వస్తుంది. అదేవిధంగా ఆ 21 మందిలో 11 మంది చంద్రబాబు నాయుడు తాలూకు మనుషులే. బీజేపీ పార్టీలో సీట్లు తెచ్చుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తాలూకు మనుషులే. వీళ్ళంతా చేరి ఏం చేస్తున్నారు అంటే ఇదే సీఎం రమేష్ ఎవరు, అసలు ఎక్కడ వాడు, అనకాపల్లికి సీఎం రమేష్కి సంబంధం ఏంటి? ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి రాజకీయం చేసి చదువుకుని ఉద్యోగం చేసి వ్యాపారమో కుటుంబమో ఆ ఏదో రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్క ఉంటే ఓ పక్క టీడీపీ ఉంది, ఇంకో పక్క జనసేన ఉంది. ఈ పార్టీలకి ఎన్నాళ్ళు కొమ్ము కాయడానికి కాడిని మోసినట్టు రాజకీయ సవాళ్ళు అంటే ఆ పార్టీలను కాయడానికి ఈ స్థానిక నాయకత్వం కావాల్సి వచ్చిందా? స్థానిక యువత మీ జెండాలు పట్టుకుని తిరగడానికి కావాల్సి వచ్చిందా? తీరా బీఫారాలు ఇవ్వాలంటే ఏ విశాఖపట్నంలో ఈ అనకాపల్లి ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగినోడు ఒక్కడు మీ కంటికి కనబడలేదా? ఏంటి అన్యాయం? అంటే ఎందుకు అనకాపల్లి ప్రాంతాన్ని తొక్కడానికి కడప నుంచి ఎవరినో తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఎం రమేష్ ఎవరు? సీఎం రమేష్ సారాయి డబ్బుతో, అవినీతి కేసులతో, లాబింగ్ అనే సబ్బుతో తిరిగేటటువంటి వ్యక్తి. కానీ ముత్యాల నాయుడు గారు ఎవరు? నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి. ఇందాక ముత్యాల నాయుడు గారు చెప్పారు, పోటీ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఓటమి తెలియదు ముత్యాల నాయుడు గారికి, అసలు పోటీ చేయడమే తెలియదు సీఎం రమేష్కి. ఇది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా. ఇటువంటి సీఎం రమేష్ని మేము మొయ్యాలా? సీఎం రమేష్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన బలుపంతా, ఆయన బలమంతా కూడా మీడియాలో కనబడుతుంది. ఆయన బలం కాదు, వాపు. వాస్తవంగా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ముత్యాల నాయుడు గారికి ఉంది, లేదా గణేష్ గారికి ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో కూడా ఈ రాజకీయాలు ఏమైనప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనేటువంటి కళ ఎప్పటి నుంచో వంగవీటి మోహన్ రంగా గారి సమయం నుంచి ఉంది. నేను అదే జాతి బిడ్డను కాబట్టి చెప్తున్నాను. ఆ యొక్క వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి చోట కూడా కాపుల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, కాపుల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు సిగ్గు లేకుండా వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పంచం చేరాడు. చంద్రబాబు నాయుడు పంచన పవన్ కళ్యాణ్ చేరాడేమో తప్ప కాపులు ఎవరూ లేరు. కాపులందరూ లేదా సినిమా అభిమానులందరూ లేదా కొంతమంది యువతో పవన్ కళ్యాణ్ని రాజ్యాలు వెళ్ళాలనుకున్నారు. కానీ పవన్ ఏం చేస్తున్నాడు? నేను చంద్రబాబు రాజ్యానికి రాళ్ళు ఎత్తుతాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూలీగా పవన్ కళ్యాణ్ మారాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ ఈ ప్రాంతంలో ఉన్న యువత కానీ ఎవరు అలా తయారవ్వాల. ఇంకో విషయం, ఇక్కడ అయ్యన్న పాత్ర గారి కొడుకు గురించి చెప్పాలి. ఇక్కడ మా శాసనసభ్యులు గణేష్ గారు గెలిస్తే సౌమ్యుడు, అందుబాటులో ఉంటాడు, అవినీతి రహితుడు, అసత్యాలు పలకడు, అందరినీ కూడా ఆలింగనం చేసుకుంటూ ముందుకెళ్తాడు. కానీ అక్కడ అయ్యన్న పాత్ర గారు వాళ్ళ అబ్బాయి ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు చేశారు, ఏ రకమైనటువంటి వ్యాపారాల దగ్గర డబ్బులు లాక్కున్నారు, ఏ రకమైనటువంటి దిక్కుమాల వ్యవహారాలు ఈ నియోజకవర్గంలో చేశారు. అంతకు మించి ఇదే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి విషయానికి వస్తే మొన్న పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారో జగన్మోహన్ రెడ్డి గారో చిరంజీవి గారిని ఏం అనకపోయినా చిరంజీవి గారిని ఏదో అన్నట్టు ఊహించుకుని ఊగిపోయి అటు ఇటు మెడ తెగరు తీసుకున్నాడు. మరి నిజంగా చిరంజీవి గారిని అన్నది ఎవరన్నారు చిరంజీవి గారిని? ఈ నియోజకవర్గంలో అయ్యన్న పాత్ర కొడుకు కాదా? చిరంజీవి అనే నీచుడు, చిరంజీవి అనే దౌర్భాగ్యుడు అని అన్నాడే, మరి ఆ రోజు ఆ పౌరుషాన్ని అంతా అయ్యన్న పాత్రకి ఎంత కమిస్తాడు పవన్ కళ్యాణ్? సమాధానం చెప్పాలి కదా. అదే బాలకృష్ణ చిరంజీవి గారిని ఎందుకు పిలవలేదంటే ఎవడ పడితే నేను ఎత్తెక్కించుకొని అన్నాడు. మరి బాలకృష్ణ కాళ్ళ దగ్గర ఎంతగా తాకట్టు పెట్టాడు పవన్ కళ్యాణ్ తన పౌరుషాన్ని. అదే జనసేన మీటింగ్కి వచ్చే వాళ్ళు అలగాజలమని కూశాడు బాలకృష్ణ. ఎంత కమ్మేసావు నీ ఆత్మాభిమానాన్ని? ఈరోజు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పౌరుషం రోషం లేకుండా వాళ్ళ పంచం చేరడానికి పవన్ కళ్యాణ్కి ఎంత సిగ్గు లేదు. సో అటువంటి పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి అభ్యర్థులు వాళ్ళందరినీ కూడా ఓడించడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా
ఈ సీఎం రమేష్ గురించి కూడా మాట్లాడుకోగలిగితే ఆయన గెలిస్తే ఆయన దొరకాలంటే ఎవరికైనా ఢిల్లీ ఎర్రకోటకి వెళ్ళినా దొరకడు. అదే మా ముత్యాల నాయుడు గారిని కలవాలంటే తారువాళ్ళని వేపచెట్టు దగ్గరికి వెళ్తే దొరుకుతారు. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా సంతకం కావాలంటే టక్కుమని ఇంటికి రావచ్చు. అదే అయ్యన పాదు దగ్గరికి వెళ్ళాలంటే ఆ కొడుకు ఎక్కడ ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు, డబ్బులు మూటలు పట్టుకెళ్తే కానీ అవ్వని పరిస్థితి. ఇంకో విషయం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి లేదు అనేటువంటి మాట ఎవరైనా మాట్లాడితే నిప్పుకి చెదపట్టడం ఎంత అబద్ధమో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి లేదు అనడం అంతే అబద్ధం అవుతుంది. పెద్దలు సంక్షేమం గురించి మొత్తం చెప్పుకొచ్చారు. నేను మూడే ముక్కలు చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా ప్రతిపక్షాలు చేసే విమర్శల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సమాధానం చెప్తాను. ముత్యాల నాయుడు గారు అబ్బాయి గారి గురించి కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఈ భారతదేశ స్వతంత్ర రాజకీయ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఓ పార్టీలో ఉంటే మేనకా గాంధీ మరో పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక పార్టీలో ఉంటే వరుణ్ గాంధీ ఇంకో పార్టీలో ఉన్నాడు. అంతెందుకు మన భారతదేశ ఫైనాన్స్ శాఖ మంత్రి అప్పటి డిఫెన్స్ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక పార్టీలో ఉంటే పరకాల ప్రభాకర్ మరో పార్టీలో ఉన్నారు. మరి నాతో చెప్పింది ఎందుకయ్యా, ఏ రాష్ట్రం చూసినా ఏ రాజకీయ పార్టీ చూసినా ఇంటింట రామాయణాలు కామన్. అంత మాత్రాన మా పార్టీనో మా నాయకులనో విమర్శించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఏమొచ్చిందని అడుగుతున్నా. నిజంగా కుటుంబ సభ్యులు అన్నటువంటి మాటలను పరిగణలో తీసుకోవాలని అంత ఉత్సాహం మీ ప్రతిపక్షాలకు ఉంటే వాళ్ళని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు సొంత మామ ఎన్టీ రామారావు గారు ఏమన్నారు, నా అల్లుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అన్నాడే, దాన్ని రాస్తారా పేపర్లో తాటికైన అక్షరాలు పెట్టి? ఆ దమ్ముంది ఎవరికైనా? ఆ యొక్క చంద్రబాబు నాయుడు నాకన్నా పెద్దనాడు అన్నాడే ఎన్టీ రామారావు గారు, మరి అది రాస్తారా ఏంటి? అంటే మీకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గానే మీ యొక్క విమర్శలు